హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కొరిజాండం అయితే వచ్చింది కదా. దానిలో ఒక్కటైతే తక్కువైందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం. అసలు కొరిజాండం అంటే ఏంటి, మొత్తం కంప్లీట్గా ఒక 17 చేంజెస్ వరకు వచ్చింది. నిన్నే వచ్చింది యాక్చువల్గా ఈ కొరిజాండం. సో డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం షార్ట్గా. ఓకే, లేట్ చేయకుండా వీడియో అన్న స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లేటెస్ట్ అప్డేట్స్లో ఏముంది, గ్రాడ్యుయేట్ కొరిజాండం క్లిక్ హియర్ అని డేట్ అయితే నిన్న డేట్ అయితే ఉందన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుద్ది. ఏముందన్నది చూసుకున్నట్టయితే మనం ఇట్లా అయితే ఇచ్చారు మనకి. చూడండి ఇక్కడ బేసిక్గా ఏం చెప్తున్నారు అన్నది. సో 13/9కి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి విత్ రిఫరెన్స్ టు ద అబౌవ్ నోటీస్ పబ్లిష్డ్ ఫాలోయింగ్ కొరిజాండం ఆర్ అమెండ్మెంట్స్ ఆర్ మేడ్. అమెండ్మెంట్స్ అంటే ఏంటి, చేంజెస్. సో ఆ నోటిఫికేషన్లో కొన్ని ప్లేసెస్లో ఇచ్చిన డీటెయిల్ని ఇప్పుడు చేంజ్ చేశారంట. సో ఆ చేంజెస్ ఏంటి అన్నది చూద్దాం. అండ్ దాంతోపాటు ఒకటి కూడా తక్కువైంది, అది ఏంటో కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు, పేజ్ నెంబర్ 3 నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 3లో B7 అనే ఐటెంలో అంట ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని దీని కింద చదవాలంట మనం. ఇక నుంచి ఇది లేదు, ఇక నుంచి అసలు ఇక్కడే ఉంది అక్కడే ఉంది అన్నది చూసుకున్నట్టయితే ఈవెన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్. సో ఇక్కడ బేసిక్గా ఏం చెప్తున్నారంటే లాస్ట్ డేట్ అంట అయిపోయిన తర్వాత, హౌఎవర్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ఆర్బి షెల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిప్రజెంటేషన్ ఫర్ మోడిఫికేషన్ అని చెప్తున్నారు. అంటే లాస్ట్ డేట్ 13/10 గనక అయిపోయింది అంటే మోడిఫికేషన్ని ఏం ఎంటర్టైన్ చేయము అని అయితే చెప్తున్నారు. బట్ మనకి నోటిఫికేషన్లోనే ఉంటుంది మోడిఫికేషన్ విండో అని ఒక డేట్ ఇచ్చి దానికి ఒక లాస్ట్ డేట్ ఇచ్చారు. వీళ్ళు ఆ లాస్ట్ డేట్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఏం చేశారంటే అప్లికేషన్ అప్లై చేసే లాస్ట్ డేట్ ఇచ్చారంట. సో ఒక చిన్న మిస్టేక్ లాంటిది, ఈ డేట్ ఇవ్వాల్సింది ఆ డేట్ ఇచ్చారు, ఇప్పుడు కరెక్ట్ చేశారు. అర్థమైంది కదా ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బేసిక్గా ఏంటంటే జేపెగ్ ఫార్మేట్లో మనం ఏదైతే అప్లై చేసేటప్పుడు ఇమేజ్ ఇస్తాం కదా, సో ఫోటోగ్రాఫ్, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, అది 20 to 50 KB ఇంతకుముందు ఇచ్చారంట. ఇప్పుడైతే చూస్తే 30 to 70 KB కింద మారుస్తున్నారు దాన్ని. బేసిక్గా ఇది అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇలాంటివి అంటే, ఇది టెక్నికల్గా అప్లై చేసేటప్పుడు సర్వర్లో ఎంత కేబీ ఏంటి అన్నది టెక్నికల్ థింగ్. ఇవి ప్రిపేర్ చేసేది క్లర్క్స్. సో క్లర్క్కి ఇక్కడ మనకి టెక్నికల్ డీటెయిల్స్కి సంబంధించి, అంటే ఇప్పుడు ఇది టీసీఎస్ కండక్ట్ చేస్తుంది అనుకోండి వెబ్సైట్ రిలేటెడ్. సో ఆ ఇన్ఫర్మేషన్కి వీళ్ళకి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళు కరెక్ట్గా తీసుకోలేదు. అందుకని కోఆర్డినేషన్ దగ్గర వచ్చే మిస్టేక్ కావచ్చు మోస్ట్లీ. సో అలాంటి ఎర్రర్ అయితే వచ్చిందనమాట మనకి. బేసిక్గా ఫోటోగ్రాఫ్ దగ్గర సైజెస్ అయితే మార్చారు, క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర సేమ్ అలాగే సైజెస్ మార్చారు. అలాగే SC/ST క్యాండిడేట్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, SC/ST సర్టిఫికెట్, దానికి జేపెగ్ ఇమేజ్ సైజ్ ఆఫ్ 50 to 100 KB అని చెప్తున్నారు. ఏది నోటిఫికేషన్లో. అప్లై చేసే దగ్గర మీకు ఏముంది చూడండి, PDF ఫార్మేట్. మనం ఆల్రెడీ అప్లై వీడియో కూడా చేస్తాం, కావాలంటే చూడొచ్చు మీరు. అందులో మనం అప్లై చేసేటప్పుడు ఏమడిగింది, PDF 500 KB లోపు అడిగింది, వీళ్ళేమో ఫోటో అంటున్నారు. సో ఇది మిస్ మ్యాచ్ కదా, అందుకని ఇది లేదు, ఇక్కడి నుంచి PDFే అని మార్చారు అంతే. అప్లై ప్రాసెస్లో మీకు ఏం చేంజ్ ఉండదు దీనికి, అర్థమైందా. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా అంతే. చూడండి, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇది కనుక చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చేసిన వీడియోనే ఇక్కడ చెప్తున్నారు చూడండి డీటెయిల్గా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ 30 KB ఉంది అక్కడ మీరు అప్లై చేసిన దగ్గర. ఓకేనా. సో అంటే నోటిఫికేషన్లో ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ తప్పించారు అంతే, బట్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి కరెక్ట్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సిగ్నేచర్ కూడా చూడండి, సిగ్నేచర్ కూడా 30 KB to 70 KB ఉంది. ఓకే, అంటే మొదట ఉన్న ఈ 4 పాయింట్లో మీరు భయపడాల్సినవి ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా అంటే ఇది మోడిఫికేషన్ డేట్ రిలేటెడ్. సో అప్పుడే మనకు అవసరం లేదు కాబట్టి అప్లై చేసిన వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. నెక్స్ట్ ఇవి మనం అప్లై చేసేటప్పుడు 30 KB ఉన్నాయి, ఇది 30 KB ఉన్నాయి కాబట్టి వీటికి కూడా భయపడే పని లేదు. నెక్స్ట్ SC/STకి సంబంధించిన సర్టిఫికేట్ రిలేటెడ్ కూడా ఆల్రెడీ మనం అప్లై చేసేటప్పుడే PDF ఫార్మేటే అడిగింది, ఇక్కడ మీకు నోటిఫికేషన్లోనే చేంజ్ చేశారు. సో దీనికి భయపడే పని లేదు. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రైబ్ రిలేటెడ్ చూడండి, స్క్రైబ్ రిలేటెడ్ కూడా 30 KB to 70 KB అంటున్నారు. ఓకేనా. సో ఆల్రెడీ అప్లై చేసేటప్పుడే అదే రెజల్యూషన్ ఉంది. సో ఇది కూడా ఆల్రెడీ మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్గానే ఉంది, నోటిఫికేషన్లోనే మార్చారు. నెక్స్ట్ ఈ స్పెసిఫికేషన్ ఫర్ ఫోటోగ్రాఫ్ దగ్గర కూడా నోటిఫికేషన్లో ఈ ప్లేస్లో ఇక్కడ మార్చారు. అండ్ తర్వాత ఇది సిగ్నేచర్ గురించి కూడా ఇట్లా మార్చారు. సో ఇప్పటిదాకా అయితే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఏం ఇష్యూ లేదనమాట. ఓకేనా. ఇక్కడ స్పెల్లింగ్ గురించి వదిలేసేయండి, అప్లై చేసిన వాళ్ళ గురించి అయితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు మనకి 8th పాయింట్లో సేమ్ SC/ST కమ్యూనిటీకి సంబంధించిందే,
ఇక్కడ జేపెగ్ 50 to 100 కేబీది, పీడిఎఫ్ 500 కేబీ. ఓకే, ఆల్రెడీ మనకి తెలుసు. పై దగ్గరలాగే ఇక్కడ కూడా ఎక్కడెక్కడైతే ఆ వర్డ్స్ ఉన్నాయో అక్కడ నోటిఫికేషన్లో మార్చారు. అప్లై ప్రాసెస్లో ఆల్రెడీ మార్చిన విధంగానే ఉంది, కొత్తగా మీరేం టెన్షన్ పడే పని లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు, 9th తర్వాత 17th పాయింట్ దగ్గర చేంజెస్ ఉన్నాయంట. ఏమి ఇచ్చారు, ఏం చేశారు అన్నది చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడండి, స్కానింగ్ అండ్ రీసైజింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ గురించి ఇచ్చారు. ఆ కంప్లీట్ ప్యారాని డిలీట్ చేసేసారు. నెక్స్ట్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ గురించి ఇచ్చారు, అది కూడా మొత్తం డిలీట్ చేస్తారు. అసలు అక్కడ ఏముంది, డిలీట్ ఏం చేశారో చూద్దాం. ఓకే, సో అది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, స్కానింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఎలా చేయాలి అని కొన్ని రూల్స్ లాగా ఇచ్చారనమాట. ఈ మొత్తాన్ని డిలీట్ అయితే చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 16th పాయింట్ ఉంది కదా, ఈ 16th పాయింట్ని మొత్తాన్ని డిలీట్ చేస్తారనమాట. ఓకేనా, ఆఫ్లైన్ పేమెంట్ల గురించి. సో మోస్ట్ ప్రాబబ్లీ అసలు మనకు అవసరం కూడా రాదు, ఎక్కువగా ఆన్లైన్ క్యూఆర్తోనే పే చేసేస్తున్నారు కాబట్టి. బట్ అసలు ఏంటో చూద్దాం. రిసీట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఇఫ్ మేడ్ త్రూ చలానా ఎట్ ఎస్బీఐ ఆర్ పే ఇన్ స్లిప్ ఎట్ కంప్యూటరైజ్ పోస్ట్ ఆఫీస్ అన్నది డిలీట్ అయితే చేసేసారనమాట. నెక్స్ట్ ఇంకా పోతే ఇక్కడ మీకు 20th పారాలో అంట ఈ వెబ్సైట్స్కి ఈ నేమ్స్ ఇచ్చారు యూఆర్ఎల్ ప్లేస్లో. కాకపోతే gov.in ఉన్నాయి కదా, ఇవి ఇవ్వాలి. ఇవి ఎందుకు ఇట్లా వచ్చి ఉంటుందంటే, యాక్చువల్గా ఇంతకుముందు వెబ్సైట్స్, రైల్వే వెబ్సైట్స్కి nic.in అనే డొమైన్ నేమ్ ఉండేది. వాటిని రీసెంట్గా రీసెంట్ అంటే మరీ రీసెంట్ ఏం కాదు, మార్చారు అనమాట. gov.inకి మార్చారు, యూఆర్ఎల్స్ని పోర్ట్ చేశారు. బట్ వాళ్ళు ఇవి పేస్ట్ చేస్తారు కదా, కాపీ పేస్ట్ చేస్తారు ఎక్కువ. వెబ్సైట్స్ అలాంటివి టెంప్లెట్ ఉంటుంది, అవి కాపీ పేస్ట్ చేసేటప్పుడు పాతదే కాపీ పేస్ట్ చేసేసి ఉంటారు మోస్ట్లీ, అట్లా అనిపిస్తుంది. అందుకని మేబీ nic.in అలాగే ఉండిపోయి ఉంటాయి కొన్ని చోట్ల. బట్ అవి అయితే మార్చారు. ఇది పెద్ద మేజర్ ఇష్యూ అయితే కాదు, జస్ట్ ఆ వెబ్సైట్ తప్పు ఇవ్వకూడదు కదా. అఫీషియల్ దానిలో మెయిన్ ఏంటంటే ఎటువంటి తప్పులు ఉండకూడదు, ఎందుకంటే అది నమ్ముతారు, అదే ఫాలో అవుతారు కాబట్టి. సో అటువంటివి 17 మిస్టేక్స్ అయితే ఇంచుమించు చేసినట్టు మనకు అర్థమవుతుంది. అవి కరెక్ట్ చేసుకున్నారు. యా, గుడ్. నెక్స్ట్ చూసుకుంటే అబ్రివేషన్స్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారంట. పేజ్ నెంబర్ 36 డిజేబిలిటీస్లో ఎస్ఎల్డి అని ఉంటుంది కదా, ఎస్ఎల్డి అంటే స్పీచ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ అని అయితే ఇచ్చారంట. బట్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ కింద చదవాలి. నెక్స్ట్ అది ఈ ప్లేస్లో కూడా సేమ్ అదే మిస్టేక్. అలాగే తర్వాత 14th చూసుకుంటే మనకి చేంజ్ ఏమొచ్చిందంటే, ఈ బోర్డులో భువనేశ్వర్ బోర్డులో సిసిటిఎస్ పోస్టులకి బీఓడి వాళ్ళకి కేటగిరీకి మనకు ఒక పోస్ట్ కేటాయించారు ఇంతకుముందు. ఇప్పుడు బీఓడి వాళ్ళకి 0 అంట, అంటే అక్కడ ఇచ్చిన పోస్ట్ని అయితే తీసేశారు. నెక్స్ట్ అలాగే చండీగఢ్ వాళ్ళకి స్టేషన్ మాస్టర్కి లెవెల్ 6 కదా, మనకి తెలుసు స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 అని, బట్ లెవెల్ 0 తీసుకున్నారు, దాన్ని లెవెల్ 6 చేసుకోండి అంటున్నారు. నెక్స్ట్ చండీగఢ్ వాళ్ళకే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో ఎల్డీకి 2, ఓడీకి 1 పోస్ట్ కోటా అయితే ఉంది. దాన్ని ఎల్డీకి 3 చేసి ఓడీకి 0 చేశారు. దీన్ని ఇట్లాగా మార్చారు ఫైనల్గా. టోటల్లో కూడా చేంజెస్ వస్తాయి కదా పైన మార్చినప్పుడు. సో అది. అండ్ నెక్స్ట్ 17th చూసుకున్నట్టయితే ఎన్ఎక్స్ఆర్ మళ్ళీ ముంబై జోన్కి సంబంధించి జేఏకి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5, తర్వాత ఎల్డీకి 1 ఉంది కదా, దాన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3, ఎల్డీకి 0 చేశారు. సో అంటే ఇక్కడ 2 తగ్గించారు, ఇక్కడ 1. సో టోటల్ 3 తగ్గించారు. 83లోంచి 3 తీస్తే 85. ఓకే, సో అదైతే చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ లాస్ట్గా మన సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్కి సంబంధించి చాలామంది క్వశ్చన్ చేశారు కదా, మన కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారు. గూడ్స్ కార్డ్కి సంబంధించి ఈసీఓఆర్ కాకుండా ఈసీఆర్ అని పడింది. దాన్ని మనకి యాక్చువల్ సికింద్రాబాద్లో ఈసీఆర్ రాదు కదా, ఈసీఓఆర్ వస్తుంది. సో అది అని అడిగారు, అది టైపింగ్ మిస్టేక్ లాంటిది. ఓకే, సో దాన్ని అయితే కరెక్ట్ చేశారు, ఈసీఓఆర్ కిందే చదవమంటున్నారు. సో ఈ 17 అమెండ్మెంట్స్ ఆర్ చేంజెస్ అయితే చేశారనమాట. ఇక్కడ ఒకటి తక్కువైంది అనేది ఏంటంటే, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ గురించి ఏం డిస్కస్ చేయలేదు. మరి అది చాలా ఇంపార్టెంట్ కదా. ఓపెన్ అయితే చాలా ముందే అయిపోయింది మీకు ఆన్లైన్ అప్లికేషన్, అప్లై చేసి ఉంటారు. మరి ఇవి చేంజెస్ ఇప్పుడు ఇస్తే వాళ్ళు కంగారు పడతారు కదా, దాని గురించి ఇచ్చుంటే బాగుండేది. మోస్ట్లీ నెక్స్ట్ ఇంకోసారి ఏదైనా అప్డేట్ లాగా ఇవ్వచ్చు, బట్ దీనిలోనే ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే అసలు అందులో మనం కంగారు పడాల్సింది ఏమైనా ఉందా అంటే, ఇక్కడ చూడండి, ఇందులో మనం ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కంగారు పడేది అంటే ఇక్కడ కొంతమంది డిజేబిలిటీ కేటగిరీ వాళ్ళు చేంజెస్ అయినాయి పోస్టులు, అదొకటే మీరు ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మీరు కంగారు పడేవైతే ఏం లేదు. బేసిక్గా
అన్నీ జస్ట్ ఆల్రెడీ అక్కడ అప్లై చేసేటప్పుడు కరెక్ట్గానే ఉంది, ఈ నోటిఫికేషన్లోనే దానికి సంబంధించినట్టు స్పెసిఫికేషన్స్ లేవన్నమాట. ఆ కోఆర్డినేషన్ మిస్ అయింది కాబట్టి అప్లై చేసిన వాళ్ళు కంగారు అయితే పడద్దు. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఈ కోర్సు సంబంధించి ఇలాంటి చేంజెస్ నిన్నే వచ్చింది, బట్ మనం అర్థం చేసుకుని డీటెయిల్గా మొత్తం చూసి చేయాలి కదా, అందుకు కొంచెం టైం అయితే పట్టింది. నో ప్రాబ్లం. మన దగ్గర ఆర్ఆర్బి రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఇంత వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీబీసీకి కానీ లేదా రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర ఆ రైల్వేకి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ సంబంధించిన కోర్స్ అయితే ఉందన్నమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను, క్విక్గా ఒకసారి చూసేయండి. సో చూసారు కదా గైస్, ఇక్కడ మనకి ఫిజిక్స్, బయాలజీ, అలాగే కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైల్వేకి ఉపయోగపడేవి, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎన్టీబీసీ నుంచి ఏఎల్పి గ్రూప్ డి వరకు ఉపయోగపడుతుంది అనమాట. హై స్టాండర్డ్స్లోనే ఉంటాయి అండ్ చాలా మంచి క్వాలిటీతో ఆల్రెడీ మేము క్లియర్ చేసాం కాబట్టి ఎన్టీపీసీ కానీ, పర్టికులర్గా నేనైతే ఎన్టీపీసీతో పాటు ఏఎల్పి టెక్నీషియన్ కూడా క్లియర్ చేశాను. సో అది కూడా ఒక 90% స్కోర్తో అయితే క్లియర్ చేశాను. సో అటువంటి స్కోర్ మీరు కూడా తెచ్చుకోవాలంటే మా క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. యాప్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి కోర్సెస్ అయితే చూడండి. డెమో క్లాసెస్ ఉంటాయి, చెక్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి, తప్పకుండా తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి. అండ్ కోడ్ వచ్చేటప్పటికి SARA అని వాడితే మీకు ఒక ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు ఎన్టీపీసీకే కాకుండా మనం ఏఎల్పికి అండ్ టెక్నీషియన్కి కూడా కోర్సెస్ అయితే చేసామన్నమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏఎల్పికి సంబంధించిన బెస్ట్ కోర్స్ అయితే చేసాం. CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ CBAT మొత్తం కవర్ అయ్యేలాగా కంప్లీట్గా చేసాం. 1199కే ఉంది, మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 999కే మీకు ఫుల్ కోర్స్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా దానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మేమైతే మా 100% బెస్ట్ అయితే ఇస్తాం ఇందులో. అండ్ దాంతోపాటు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగులో అసలు బెస్ట్ కంటెంట్ ఎక్కడ దొరకదు కదా, సో అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ లాంచ్ చేసాం. కోర్స్ అన్నది 699కే ఉంది, అది కూడా తీసుకోవచ్చు. అండ్ జనరల్ సైన్స్ అండ్ అంటే మీరు మొత్తం ఫిజిక్స్ అట్లా విడివిడిగా కాకుండా కలిపి తీసుకోవాలన్నా కూడా ఉందన్నమాట. ఫిజిక్స్, సైన్స్, బయాలజీ కలిపి. సో 599కే. సో తప్పకుండా ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా ఆర్ఆర్బీకి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించి కానీ ఏమైనా అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ అయితే దొరుకుతాయి త్వరగా. అండ్ తర్వాత మీరేమైనా డౌట్స్ అడగాలన్నా అడగచ్చు. అండ్ జాయిన్ అవ్వాలంటే లింక్ వచ్చేటప్పటికి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో శరణ్ తేజస్ అన్న ఐడి ఉంటుంది, అక్కడ మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు. అండ్ దాంతోపాటు నేను ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి కానీ, రైల్వేకి కానీ, గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్ కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను అనమాట. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించి బెస్ట్ జోన్ ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కువ అవుతుంది, ఎన్టీపీసీకి సంబంధించి మెడికల్ ఎలా జరుగుతుంది, ఎన్టీపీసీకే కాదు రైల్వేలోనే అన్నిటికి సంబంధించిన మెడికల్ గురించి డిస్కస్ చేసాం. కంప్లీట్ ప్రాసెస్, ఫామ్ అప్లై చేసేటప్పుడు మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా ఎట్లా అప్లై చేయాలి, ఇలాగా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం యూస్ఫుల్వి చేసామన్నమాట. ఒకసారి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు, ఇప్పుడు ఆ వీడియోస్ కూడా చూడండి, డిఫరెంట్గా మీకు హెల్ప్ అవుతాయి. ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఎలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.